ఆయన బాబు నేను అర్జున్ మాట్లాడుతున్నా. ఇవాళ మ్యాటర్ ఏంటంటే ఇవాళ డ్రైవింగ్ స్కూల్ డే 17 అండి. అదేంటి డే 17 అన్నారు, 16 లేదు చేయలేదు కదా అని అనుకుంటారు. ఏంటంటే మధ్యలోని మా సారు తమ్ము లేట్గా మొదలైందని చెప్పేసి మమ్మల్ని మధ్యలో మీరు ఇవాళ తంబేసి వెళ్ళిపోండి, ఇవాళ ప్రాక్టికల్ లేదని చెప్పేసి అని అన్నారండి. అందుకనే శనివారం తంబులు వేసి వెళ్ళిపోయాడు అందరూ. అలా డ్రైవింగ్ స్కూల్లో భాగంగా ఎక్కడి దాకా వెళ్ళామంటే దోరపూడి దాకా అయితే వెళ్ళామండి. ఈ గుడి అయితే చూస్తుంటే మీకు అర్థమైపు ఉండేది, దోరపూడి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి గుడి అండి. ఇవాళ మా సార్ ఇక్కడ భోజనాన్ని కాపారండి. భోజనాన్ని కాపిన తర్వాత లాస్ట్ పర్సన్ ఉంటాడు కదా, రిటర్న్ వచ్చేస్తాం, మీరు ఈ టర్న్ చేసుకుని మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి బండి వేసుకుని వెళ్ళారండి. ఇంక మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా కుదురుంటారా, అందరూ ఫోటోలు స్టిల్ అవ్వడమే, ఒక్కోలు ఒక్కో పోజులు, ఎవరు నాకు కింద నుండి తీరా, నాకు పైనుండి తీరా, ఈ యాంగిల్ తీ, నాకు ఈ యాంగిల్ తీ అని చెప్పేసి ఒక్కోలు ఒక్కో రకంగా అడుగుతుంటారండి. అలాగే సార్ మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వచ్చేస్తారని కంగారు కంగారుగా ఎవరు కావాలి నేను ముందు అని చెప్పేసి కంగారు పడి ఫోటోలు తీసుకున్నారండి. ఈ గుడికి వచ్చి ప్రత్యేకత ఏంటంటే కోయంబత్తూరులోనూ విగ్రహం అయితే కట్టారండి ఇక్కడ. ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏదో కొత్త విగ్రహం కడుతున్నారండి. ఇది చూడడానికి అయితే వెంకన్నబాబు విగ్రహం అయితే కనబడుతుందండి నాకైతే. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే ఈ విగ్రహం కోసం చెప్పండి. వెళ్ళే ముందు ఏమనుకుంటా ఒక్కోళ్ళు హీరోలా ఫీల్ అవుతామండి, నాకు ఎప్పుడు వస్తుందా స్టీరింగ్, నాకు ఎప్పుడు వస్తుందా స్టీరింగ్ అని. కానీ ఒక్కసారి స్టీరింగ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి కాళ్ళు చేతులు అయితే ఉరికేతాయండి. ఎందుకంటారా, కొత్త పెద్ద బండి కదా, భయంతో ఉంటుందండి. ఒకప్పుడుతో పోలిస్తే కుర్రలు అయితే బాగానే అలవాటు పడ్డారండి. ఎందుకంటే ఒకప్పుడు భయపడుతూ నడిపేవారు. అలాగే పక్క నుండి సార్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారండి. అలాగే కుర్రలు కూడా ఈ బండికి బాగా అలవాటు పడి అందరూ బాగానే నడుపుతున్నారు. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో కావాలంటే లైక్ చేసి ఫాలో కొట్టండి. అంతవరకు బై బై, టాటా.